హలో నీకేం పని ఈడెందుకు ఆగినావు అని 100 ప్రశ్నలు వేసేటోళ్ళు ఇప్పుడు పోలీసులే లోపలికి పంపుతున్నారు. మున్పు అటు దిక్కు చూడాలన్నా దగ్గరికి పోవాలన్నా బుగులే ఉండే. ఇప్పుడు ఊర్లలోకి వెళ్ళి బండ్లు కట్టుకొని వస్తున్నారు. మన సొంటోళ్ళు అడుగు పెట్టాలంటే అయ్యే పనే కాదు. కానీ ఇప్పుడు ఆరానికి 2 రోజులు జాతరే సాగుతుంది. ప్రజాభవన్లో జరుగుతున్న ప్రజావాణి గురించే. మరి ఇలా ఎట్లా నడిచిందంటే చలి లేదు ఎండ లేదు. పొద్దుగాలనే ప్రజాభవన్కి వచ్చిండ్రు. ఎక్కడెక్కడికెళ్ళో వచ్చినోళ్ళని వచ్చినట్టు లోపలికి పంపిండ్రు పోలీసులు. జాబులు పర్మినెంట్ చేయాలని, జీతాలు వస్తలేవని, అడ్డగోలు ట్రాన్స్ఫర్లు చేసిండ్రని, ఏరువడ్డా ఏపీ ఉద్యోగులను పంపిస్తలేరని ఫిర్యాదు అయిండ్రు చాలా మంది. 17 సంవత్సరాల కాంచి చేస్తున్నాము, రెగ్యులర్ అంటూ లేదు. అందుకొరకని మాకు రెగ్యులర్ చేయాలని 317 అనే మహమ్మారితో జోగులాంబ గద్వాల జిల్లా నుంచి బాసరాజు దాదాపు 450 కిలోమీటర్లు మమ్మల్ని బదిలీ చేసి మా కుటుంబ మానసిక వేదనకు గురవుతున్నారు. స్టేట్ విడిపోయింది, మా ప్రాంతాల్లో మా పంపించండి అనే ప్రయత్నాలు చేశాము. అక్కడ ఏపీ ప్రభుత్వం ఒప్పుకుంది, తీసుకుంటామని. గత 2 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఫైల్ పెండింగ్ లో ఉండిపోయింది. ధరణి తోటి తిప్పలైతుంది, పాస్బుక్ లో తప్పెక్కింది, నాకు పింఛన్ వస్తలేదు, మాకు ఇండ్లు లేవు అని దరఖాస్తులు ఇచ్చిండ్రు లోపట. నాది మొత్తం 10 ఎకరాల ల్యాండ్, 5 ఎకరాలేమో వేరే వాళ్ళకి పట్టేసి దొంగతనంగా. మా నాన్న 1995 లో కొన్నాడు. తిరిగి ఆన్లైన్ లో ఎక్కిస్తలేరు భూమి. లాస్ట్ వచ్చి మళ్ళీ ఈడికి వచ్చిన పింఛన్ కావాలి అని 8 ఏళ్ళ బట్టి పచ్చి లెక్క అల్లడించుకుంటా. ఇంతకుముందు ఇక్కడ చూడాలంటేనే భయంగా ఉండేది కేసీఆర్ ప్రభుత్వంలో. ఇప్పుడు మమ్మల్ని లోపల దాకా రానిచ్చిండ్లు, మా బాధలన్నీ వింటాను కాబట్టి ఖచ్చితంగా మా కోసం రేవంత్ రెడ్డి గారు మాకు పనులు చేస్తాడనే మాకు అనిపిస్తుంది మేడం. హారంలో 2 రోజులు, మంగళవారం శుక్రవారం మాత్రమే కంప్లైంట్లు తీసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే కాబట్టి 4 వద్దులైతే తెలుస్తుంది ఎందరు తిప్పలు తీరుతున్నది.